హలో అండి. నమస్తే. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఈవినింగ్ చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మర్చిపోకుండా లైక్ కూడా చేయండి. సో నేను ఈవినింగ్ 5కి అలా వచ్చాను. వచ్చిన తర్వాత 12:30కి లంచ్ చేసేస్తాము. సో వచ్చేటప్పటికి నాకు చాలా ఆకలి అనిపించేస్తుంది. వచ్చిన వెంటనే రాగి జావా కాసుకున్నాను. అందులో వచ్చేసి బెల్లం వేస్తానండి. అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ వేసి బాయిల్ చేస్తాను అనమాట. బెల్లం వేస్తాను, సాల్ట్ అయితే వేసుకోను. అండ్ రాగి జావ అనేది చాలామంది కూడా మార్కెట్లో దొరికే రాగి పిండితో తయారు చేస్తారు. బట్ నేనైతే మార్కెట్లో దొరికిన రాగి పిండి అయితే అస్సలు చేయను. రాగులు కొని తెచ్చేసుకుంటానండి. ఒక 4 కేజీల వరకు రాగులు తెచ్చేసుకుని బాగా వాటిని కడిగేసి అప్పుడు ఎండలో బాగా ఆరబెట్టేసి అప్పుడు వాటిని మిల్లి పట్టిస్తాను. అందులో కూడా వచ్చేసి బాదం పప్పులు అలాగే జీడిపప్పు కూడా వేస్తాను. ఒక కేజీ కనుక మనం రాగులు తీసుకున్నామంటే ఒక అర కేజీ వరకు బాదం అండ్ రాగి పప్పు కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేసేసి దోరగా అప్పుడు మిల్లి పట్టించేస్తే మనకి చక్కగా హెల్తీగా ఉన్నటువంటి పిండి తయారవుతుంది. మార్కెట్లో దొరికిన పిండి వాళ్ళు తయారు చేసింది పొట్టుతో వచ్చేస్తూ ఉంటుంది. బట్ నాకు అదైతే అసలు ఇష్టం ఉండదు. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను బాగా పొట్టు అంతా తీసేసి బాగా కడిగేసి అప్పుడు ఆరబెట్టుకొని అప్పుడు మిల్లి పట్టించుకుంటాను. సో ఇలాగ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే హెల్తీగా ఉంటుంది. అలాగే హైజీనిక్ కూడా ఉంటుంది అనమాట. సో ఇలాగా పంప్కిన్ సీడ్స్ కానీ, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుని కనుక మీరు డైలీ ఒక్కొక్క స్పూన్ వేసుకుని ఇలాగా ఒక గ్లాసు రాగి జావ తీసుకున్నారంటే జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుంది. అలాగే హెల్తీగా కూడా ఉంటారనమాట అండి. సో అది నేను రిలాక్స్ అయిపోయిన తర్వాత ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను హెయిర్కి. ఆయిల్ పెట్టేసుకుని ఇంకా అలా కూర్చొని తాగేసిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి మేము పచ్చిరొయ్యలు తీసుకున్నాం అనమాట. అవి వచ్చేసి ఒక కేజీ 250 చెప్పారనమాట. సో అవి సపరేట్ చేసి 2 పోగుల కింద తీసుకున్నాము. ఒకటి వచ్చేసి 175 రూపాయలు, 125 రూపాయలు చెప్పారనమాట. సో అలాగే సగం తీసుకుని మళ్ళీ కాలేజ్ నుంచి వచ్చేటప్పటికి ఆ పచ్చళ్ళు ఒకటి ఇంకా అలా పెండింగ్ ఉన్నాయి, లేదంటే ఇంకా అలా ఉండిపోయాయి, పాడైపోతాయి. పెద్ద రొయ్యలు అనమాట, చాలా బాగున్నాయి. సో గోదావరి రొయ్యలు అనమాట. మాకు గోదావరి రొయ్యలు బాగా దొరుకుతూ ఉంటాయి. సో బాగున్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడు గోదావరి కూడా స్టార్ట్ అయిపోయింది, గోదావరి వస్తుంది కదా. సో బాగున్నాయి కదా అని చెప్పి నేను తీసేసుకుని వాటిని చేసేసి బాగా కొంచెం సాల్ట్ అది వేసేసి పసుపు వేసేసి బాగా కడిగేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. మళ్ళీ పెద్ద రొయ్యలు ఎప్పుడు వస్తాయో తెలియదు అని చెప్పేసి ముందుగానే తీసేసుకున్నాను అనమాట అండి. అలాగే ఇంకొక పక్క మిషన్లో కూడా బట్టలు వేసేసాను. ఆ మిషన్లో బట్టలు అలా తిరుగుతూ ఉంటున్నాయి. నా పని నేను చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే సపోర్ట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్, టేక్ కేర్.